నమస్తే, నేను జ్యోత్స్నా ఈమని. భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 21వ శ్లోకం. వేదా వినాశినం నిత్యం యఏనమజమవ్యయం కథం సపురుషః పార్థ కం ఘాతయతి హంతికం. ఇక్కడ చెప్తున్నారు భగవానుడు, ఎవరైతే ఈ ఆత్మని ఏన అంటే ఈ ఆత్మని వేదా వినాశినం నిత్యం, వేద అంటే తెలుసుకోవడం, వినాశనం అంటే ఈ ఆత్మ నాశనం లేనిదిగా, నిత్యమైనదిగా, అజం అవ్యయం, అజం అవ్యయం, అజం అంటే పుట్టుక మరణాలు లేనిదిగా, అట్లాగే మార్పులు చెందనిదిగా, అవ్యయం అంటే మార్పులు చెందనిదిగా, స్థిరంగా ఉండేదిగా తెలుసుకుంటాడో అటువంటి వాడు ఆత్మని వధింపలేమో అని అర్థం చేసుకుంటాడు అని భగవానుడు చెప్తున్నారు. సో అర్జునుడికి ఆయన ఆత్మ యొక్క పర్మనెంట్ నేచర్ని అర్థం చేసుకోమని చెప్తున్నారు. ఈ విధంగా అంటే ఈ విధంగా అర్థం చేసుకున్నప్పుడు ఏంటి, ఆత్మ అనేది వధింపదగనిది, వధింప శక్యం కానిది అని చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః. పాంచజన్యం అకాడమీ నిర్వహించే ఎస్ఎల్పి, బీవైసి, జిఎస్ఎస్ ప్రోగ్రామ్స్ ద్వారా మీ పిల్లలకు భగవద్గీత శ్లోకాలు, వాటి అర్థాలు నేర్పించండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9866434528.